తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపైన కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రజాపాలన వారోత్సవాలు, సౌదీ అరేబియా ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. బీసీ బిల్లు రాష్ట్రపతి వద్దే ఆగిపోవడంతో సుప్రీం ఆదేశాల ప్రకారం 50% లోబడే రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు పొంగులేటి. హైకోర్టు తీర్పు తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిగ్ వర్కర్ల బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు లీగల్గా గుర్తింపు ఇచ్చింది. సామాజిక భద్రత కోసం బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో ఇది సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మొన్న కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ అగ్రిగేటర్స్, యూనియన్స్, గవర్నమెంట్ అధికారులు అందరితో చర్చించిన తర్వాత మళ్ళీ ఒక కాంప్రహెన్సివ్ బిల్ క్యాబినెట్కి పంపించి యాక్ట్ పంపించి ఆమోదం ఈరోజు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఒక బోర్డు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు 3 లక్షల గిగ్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం రాష్ట్రంలో 4 lakh గిగ్ వర్కర్స్ ఉంటారు. కర్ణాటక అసెంబ్లీ పాస్ అయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక బోర్డు ఫామ్ చేసి దీంట్లో గిగ్ వర్కర్స్ యూనియను, అగ్రిగేటర్స్, గవర్నమెంట్ ముగ్గురు కూడా ఉంటారు. దీంట్లో అందరు గిగ్ వర్కర్స్ని
రిజిస్టర్ చేసుకునే బాధ్యత ఈ యాక్ట్లో ఉంటుంది. దీని ప్రకారంగా ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. అగ్రిగేటర్స్ కూడా ఈ బోర్డులో ఉండి వాళ్ళు కూడా సమస్యలు ఏమున్నాయో వారికి ఈరోజు ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ లేడు అక్కడ. ఈ అగ్రిగేటర్స్లో ఒక ఆఫీసర్ని పెట్టి వీళ్ళు గిగ్ వర్కర్స్ సమస్యలు ఏమున్నాయి పరిష్కరించడానికి ఈ యాక్ట్ కూడా ఈ ఫెసిలిటీ ఉంది. దాంతోపాటు సెస్ కలెక్ట్ చేసినప్పుడు గిగ్ వర్కర్స్కి వేరే మెడికల్ ఇష్యూస్ అన్నా కానీ యాక్సిడెంటల్ డెత్లో ఏదైతే సెస్ ప్రకారంగా మనం వారికి ఫెసిలిటీస్ కల్పించవచ్చో ఇవన్నీ కూడా ఈ కొత్త గిగ్ యాక్ట్లో ఈరోజు క్యాబినెట్ ఆమోదం ఇవ్వడం జరిగింది. త్వరలోనే అసెంబ్లీలో ప్రపోజ్ చేసి యాక్ట్ బిల్ పాస్ అయిన తర్వాత గిగ్ వర్కర్స్కి న్యాయం జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక ప్రారంభం. ఈ గిగ్ వర్కర్స్ గురించి ఈ యాక్ట్ ప్రారంభం చేయడం జరిగింది. దీంట్లో ఏది మంచిగా ఉంటాయో ఏది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయొచ్చో ఇవన్నీ కూడా సమస్యలు యాజ్ వి గో, ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. మేము ఒక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా కేంద్ర మంత్రితో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఎంబసీతో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న అంబాసిడర్తో కూడా మాట్లాడిన తర్వాత క్యాబినెట్ నిర్ణయంలో ఒక నిర్ణయం ఒకటి ఏంటంటే చనిపోయిన వ్యక్తులకు అందరినీ కూడా 5 lakhs రూపీస్ అస్గిరా అమౌంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 lakhs ఒక్కొక్క వ్యక్తికి. రెండో నిర్ణయం అంటే కోఆర్డినేషన్ చేసేందుకు ఒక హై లెవెల్ డెలిగేషన్ పంపించడం జరిగింది. దాంట్లో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న అజరుద్దీన్ గారు, నాంపల్లి ఏరియాలో ఎక్కువగా చనిపోయినందుకు అక్కడ స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ గారు మరియు గవర్నమెంట్ పరంగా మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ డెలిగేషన్ పంపించి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కు సౌదీ గవర్నమెంట్కు ఇండియన్ గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేయాలని అనుకొని అలాగే మూడోది ఎవరు వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్ తరఫు నుంచి ఇక్కడ దగ్గర బంధువులు ఎవరు ఉన్నారో పోయే వాళ్ళకు ఒక ఫ్యామిలీకు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి ఇద్దరికి మన తెలంగాణ ప్రభుత్వమే మా గవర్నమెంట్ ఖర్చుతోనే అక్కడ మదీనా షరీఫ్కు పంపించి సౌదీ అరేబియాలో వాళ్ళకు పోని ఖర్చు కానీ ఉండే ఏర్పాట్లు కూడా గవర్నమెంటే తెలంగాణ గవర్నమెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతలో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ చుట్టాల తరఫు నుంచి బంధువుల తరఫు నుంచి మాకు 44 పాస్పోర్ట్ కూడా వచ్చినాయి. వాళ్ళకి కూడా ఇమీడియట్లీ విజాస్కు ప్రాసెస్కు మొదలుపెట్టే మా గవర్నమెంట్ జిఏడి అండ్ హజ్ కమిటీ వాళ్ళు ప్రయత్నాలు మొదలు. డిసెంబర్ 9 నాటికి ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ 2 సంవత్సరాలలో పేదవాళ్ల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ కోర్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేపట్టామో వీటన్నిటితో పాటు ఇండస్ట్రీల పాలసీని గతంలోనే అనౌన్స్ చేశాం. ఇండస్ట్రీల సమ్మిట్కి సంబంధించి ఇతరత్ర అన్నిటినీ 4th సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ 8th, 9th డిసెంబర్ 8th, 9th నాడు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 8th, 9th నాడు గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేయాలని, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించుకోవడం జరిగింది. అదే రకంగా డిసెంబర్ 9 నాడు తెలంగాణ రేజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించాలని రాష్ట్ర కేబినెట్ ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ఏవైతే ఇండస్ట్రీస్ ఉండి ఆ ఇండస్ట్రీలు వివిధ కారణాల చేత షట్ డౌన్ ఉండి ఇండస్ట్రీస్ ఉండొద్దు అని కొన్ని నియమ నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ సైడ్ ఇండస్ట్రీస్ ఉండొద్దని నియమ నిబంధనలు ఉన్నాయి. వాళ్ళని రీప్లేస్ చేయాలని గతంలోనే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది.
ఏవైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని ఆ చేసే దాంట్లో కూడా ఆ ప్లాట్ ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడ్త్ను బట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు కట్టే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది.